హైదరాబాద్ లో చైనా మాంజాతో మరొకరికి గాయాలయ్యాయి. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయివర్ధన్ రెడ్డి మెడకు గాయమైంది. కుషాయిగూడలోని నాగార్జున కాలనీకి చెందిన సాయివర్ధన్ ఉప్పల్లోని డిఎస్ఎల్ భవనంకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చైనా మాంజా తగిలి కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రాణాపాయం ఏమీ లేదు అని డాక్టర్లు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, మహేశ్వరి ఉప్పల్ స్టేడియం వద్ద మెట్రో స్టేషన్ చైనా మాంజా తగిలి దొక్కుపల్లి సాయివర్ధన్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి గాయం తగిలినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మెడకు గాయం తగిలినట్టుగా కూడా అయితే ప్రస్తుతం అతని చికిత్స కూడా అందిస్తున్నట్టు కూడా చెబుతూ ఉన్నారు. అయితే కుషాయిగూడ నాగార్జున కాలనీకి చెందిన సాయివర్ధన్ రెడ్డి విధుల కోసం బయటకు వస్తున్న సమయంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగినట్టు కూడా చెబుతూ ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా చైనా మాంజాను ఎక్కడికక్కడ నిషేధించే పనిలో ఉండగా అన్ని కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి. అయినా కొంతమంది చైనా మాంజాను యూజ్ చేస్తూ ఉండడంతో ఒకవైపు ఇట్లా విధులకు వెళ్లే వాళ్ళకి కానీ అలాగే పక్షులకు కూడా గాయాలు అవుతున్నాయని చెప్తూ ఉన్నారు. కానీ ఎటువంటి అవేర్నెస్ లేకపోవడంతో చాలా వరకు ఇటువంటి మాంజాలను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే నాగర్ కర్నూలు ఒకటి జరగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మరొకటి చోటు చేస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. ఎవరైతే మాంజా యూజ్ చేస్తున్నారో వారందరినీ కూడా యూజ్ చేయొద్దని, అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా ఎవరైనా అమ్ముతుంటే వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు తప్పవని కూడా ఒకవైపు పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం దొక్కపల్లి సాయివర్ధన్ రెడ్డికి అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా తెలిసింది. మెడకు కొంచెం లోతుగా కూడా కట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రాణాపాయం లేదని కూడా వైద్యం నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. మహేశ్వరి, రైట్. థ్యాంక్ యూ సుష్మిత.